మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ బాగుందని ఖైదీ నెంబర్ 150 హిట్ అయినప్పుడు అన్నారు. కానీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో చిరు చేయాల్సిన సినిమాలు చేయలేదనేస్తున్నారు. దానికో రీజన్ ఉంది. అందులో చిరు విజన్ మిస్ అయిందనే కామెంట్ కనిపిస్తోంది. ఆ కామెంట్ కి సమాధానమే విశ్వంబర అంటున్నారు. అది చేస్తూనే చిరు మనసు మార్చుకున్నాడు కాబట్టి చాలా సినిమాలు రిజెక్ట్ చేస్తున్నాడంటున్నారు. ఏది నిజం? మెగాస్టార్ చిరంజీవి అంటే ఖైదీ, జ్వాల, వేట, కొదమసింహం, జగదేక వీరుడు, అతిలోక సుందరి ఇలా కెరీర్ లో ఎన్నో మైల్ స్టోన్స్ సొంతం చేసుకున్నాడు. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లోనే ఆ జోరు కనిపించట్లేదనే కామెంట్స్ పెరిగాయి. జగదేక వీరుడు, అతిలోక సుందరి రేంజ్ మూవీ చిరు సెకండ్ ఇన్నింగ్స్ లో ఒకటి పడలేదు. ఆ కొరతనే విశ్వంభర తీర్చబోతుంది. ఓ స్టేజ్, ఓ రేంజ్ వచ్చాక రెగ్యులర్ మూవీస్ కి పెద్ద హీరోల ఇమేజ్ తగదంటారు. అలా చిరు ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య కంటి, సైరా నరసింహారెడ్డి లాంటి ప్రయోగాలు చేయటమే బెటర్ అన్న కామెంట్లు కూడా ఈ మధ్య వచ్చాయి. మెగాస్టార్ ఎన్నో చూసిన హీరో, అలాంటి తను మాస్ రూట్ లో కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిందేమీ లేదు. సో తనలో కమల్ లాంటి నటుడు, రజనీ లాంటి స్టార్ ఉన్నాడన్నప్పుడు ఇక మీదట తనలోని నటుడి ఆకలి తీర్చే పాత్రలు, ప్రయోగాలు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో సినీ లోకంలో వినిపిస్తూనే ఉంది. సైరా నరసింహారెడ్డి గాడ్ ఫాదర్ రిజల్ట్ ఎలా ఉన్నా సెకండ్ ఇన్నింగ్స్ లో చిరు చేసిన మంచి ప్రయోగాలకి పేరొచ్చింది. అందుకే చిరు రూట్ మారిందో మనసు మారిందో కానీ అనిల్ రావిపూడి, వెంకీ కుడుమలతో రెగ్యులర్ కామెడీ దాడి చేసే కంటే ప్రయోగాలు చేయటమే బెటర్ అనుకుంటున్నాడట చిరు. అందుకే అందరికీ డోర్లు క్లోజ్ చేసి విశ్వంభర మాత్రమే చేస్తూ బిజీ అయ్యాడు. విశ్వంభర లాంటి ప్రయోగాలతో సాహసం చేస్తూనే 2 ఏళ్లకోసారి మాస్ రూట్ లో వెళ్లటం బెటర్ అనే మాట కూడా వినిపిస్తోంది. అందుకే చిరు తన ఫోకస్ అంతా విశ్వంభర లాంటి నెక్స్ట్ లెవెల్ కంటెంట్ మీద పెట్టి మధ్య మధ్యలో వాల్తేరు వీరయ్య లాంటి మాస్ మూవీస్ తో ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వాలనుకుంటున్నాడట.